విధానాన్ని అమలు చేయాలి. 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి. బ్యాంకు ఉద్యోగులు తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ని. మేము సమ్మె చేస్తున్నాము. 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేస్తూ మేము ఈరోజు సమ్మె చేస్తున్నామండి. మాకు ఆల్రెడీ గవర్నమెంట్ అనేది మేము 10th బైపార్టెడ్ సెటిల్మెంట్ నుంచి కంటిన్యూస్గా మేము ఈ డిమాండ్ అనేది గవర్నమెంట్ ముందు పెడితే వాళ్ళు ఆ రోజు ఏమన్నారంటే ఫస్ట్ సెకండ్ సాటర్డే 4th సాటర్డే మీరు ఈరోజు తీసుకోండి, మేము నెక్స్ట్ సెటిల్మెంట్లో మీకు కంప్లీట్ 5 డే బ్యాంకింగ్ ఇస్తామనేది చెప్పారు వాళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి ఇక్కడ ఈ సమ్మె ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇవాళ మన ముఖ్య ఎజెండా వచ్చేసి 5 రోజుల పని దినాలు. ఈ 5 రోజుల పని దినాల గురించి మనం దాదాపు దశాబ్దంగా పోరాడుతూనే ఉన్నాం. 2015వ సంవత్సరంలో మనకి ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో ఆ రోజు మనకి ముందుగా చర్చించినప్పుడు అప్పుడు మనకి ముందు హాఫ్ డే సాటర్డేస్ ఉండేది. సో హాఫ్ డే సాటర్డేస్ని కాస్త ఇప్పుడు ప్రస్తుతం 2nd and 4th సాటర్డేని హాలిడేగా తీసుకొని 1, 3rd, 5th వచ్చి వర్కింగ్ డేస్ పెట్టేసి నెక్స్ట్ బైపార్టెడ్ సెటిల్మెంట్లో అంటే ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో దాంట్లో మళ్ళీ మనం అన్ని సాటర్డేస్ అనేది హాలిడేస్ ప్రకటించుకుందాం అన్నట్టుగా ఆ రోజు అగ్రిమెంట్కి వచ్చారు. సరే అటు యూనియన్స్ కానీ అటు గవర్నమెంట్ కానీ విన్ సిచ్యువేషన్లో ఉండదని చెప్పేసి మనం కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. 11th బైపార్టెడ్ సెటిల్మెంట్లో దాన్ని పక్కన పెట్టేశారు. 12th బైపార్టెడ్ సెటిల్మెంట్లో కూడా దాని గురించి మాట్లాడితే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని సెటిల్ చేసిన తర్వాత వెంటనే ఇది కూడా చేసుకుందామని చెప్పి అప్పుడు ఒప్పించి దాంట్లో అదే వేతన ఒప్పందంలో డ్యూటీస్ కూడా బాగా పెంచేశారు. బ్యాంకు ఉద్యోగులకి ముందున్న డ్యూటీస్ కంటే ఇప్పుడు డ్యూటీస్ పెంచేసి ఇది కూడా సెటిల్ చేస్తామని చెప్పి దాన్ని మాత్రం సెటిల్ చేయకుండా వదిలేశారు. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఈ స్ట్రైక్ కారణం 5 రోజుల పని దినం కంపల్సరీగా అమలు చేయాలి. ఆల్రెడీ మాకు ప్రభుత్వ వేజ్ రివిజన్లో లాస్ట్ టైంలో ప్రామిస్ చేశారు. ఐబీఏకి మాకు ఒప్పందం జరిగింది. ఐబీఐ దాన్ని గవర్నమెంట్ సిఫారసు కోసం రికమెండ్ చేశారు ఆల్రెడీ. అది గవర్నమెంట్ ఇది డిఎఫ్ఎస్ కానీ గవర్నమెంట్ కానీ దాన్ని ఇంకా కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇంకా ఎడ్యుకేషన్లోకి వాళ్ళు తప్పనిసరిగా మేము వెళ్ళేటట్టు చేసిన డిఎఫ్ఎస్ కారణం అండి. దీనివల్ల కస్టమర్లకు కానీ ఎవరికి ఎలాంటి నష్టము జరగదు. ఎందుకంటే ఆల్రెడీ 2nd and 4th సాటర్డే హాలిడేస్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏటీఎం ఛానల్స్ ఆల్టర్నేట్ డెలివరీ ఛానల్స్ చాలా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని మాకు 5 రోజుల పనిదినం అనేది ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. కోఆర్డినేషన్ కమిటీ సంగారెడ్డి కోఆర్డినేషన్ కమిటీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ను. సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ మన ఐసీసీ బ్యాంక్లో వచ్చిన సార్లకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ హాజరైనటువంటి అందరు కామ్రేడ్స్ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో మేము మెయిన్ ఎజెండా ఏంటి అంటే 5 డే బ్యాంకింగ్. 5 డే బ్యాంకింగ్ ఎందుకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు పర్ వీక్ ఎందుకు అని అంటే గత 2nd సాటర్డే 4th సాటర్డే ఆల్రెడీ మనకు 2015లో మాకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడే మాకు ఏం చెప్పారు అని అంటే మేము నెక్స్ట్ బైపార్టీ సెటిల్మెంట్లో కంపల్సరీగా ఎవ్రీ సాటర్డే అనేది కంపల్సరీ మీకు మేము సెలవు దినాలుగా ప్రకటిస్తామని చెప్పేసి మాకు మేము డిమాండ్ అయినప్పుడు వాళ్ళు ఇస్తా అని చెప్పి అని ప్రామిస్ చేశారు. గత డికేడ్ వరకు అంటే దగ్గర 2015 నుంచి 2026 వరకు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంకో ప్రామిస్ అనేది ఏం ఇవ్వడం జరుగుతుంది. మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు మాకు ముందు చూపుగా మేము ఇస్తాము, మాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అవుతాయి, కస్టమర్ ప్రాబ్లం ఉంటుంది, సో మీరు పని చేయాలని చెప్పేసి మా మీదనే మాకు ప్రెజర్ చేసుకుంటూ ముందుకెళ్తారు కానీ మా డిమాండ్స్ అనేది వాళ్ళు తీర్చడం లేదు. సో గత 2023లో కూడా ఫిబ్రవరి నాడు మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి బైపార్టీ సెటిల్మెంట్ అడిగినప్పుడు కూడా మేము ఇస్తాము అని చెప్పేసి ఐబీఐ కూడా ప్రామిస్ చేసి దాన్ని లెటర్ పూర్వకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది.